Welcome back to our channel Genius World. Friends, TET July 2024 3rd October 2024 మార్నింగ్ సెషన్ జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు క్వశ్చన్ పేపర్కి సంబంధించి లాంగ్వేజ్ తెలుగు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన కీ షీట్ కూడా నేను మీకు కింద కామెంట్స్లో లింక్ అనేది పిన్ చేస్తాను. సో అవసరమైనటువంటి అభ్యర్థులు కామెంట్స్ ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా కీ అనేది చెక్ చేసుకోవచ్చు. చూడండి, క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దామండి. సో మీరు క్వశ్చన్ పేపర్ క్లియర్గా కావాలి అనుకుంటే మీరు వీడియోని పాస్ చేసి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్స్ ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందులో ఉంటుంది. క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, వయోజన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించింది. అండర్సన్, క్రో అండ్ క్రో, క్రైగ్, హర్లాక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించినది. ఆప్షన్స్: ఎల్ఎల్ థర్స్టన్, గిల్ఫర్డ్, డిడబ్ల్యూ వెష్లర్, స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: వైఖరి, అభిరుచి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఆప్షన్స్: అవ్యవస్థీకృత సమూహాలు, క్లిక్స్, గుంపులు, ముఠాలు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన కీ షీట్ అనేది కింద కామెంట్స్లో మీకు లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. సో అవసరమైనటువంటి వారు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం కింది రక్షక తంత్రమునకు చెందినది. ప్రతిచర్య నిర్మితి, ఉదాత్తీకరణ, ఉపసంహారం, విస్థాపనం. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంది. ఆప్షన్స్ ఆర్: శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. అండ్ నెక్స్ట్ వన్, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది. ఆప్షన్స్ ఆర్: అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. అండ్ నెక్స్ట్ వన్, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. ఆప్షన్స్: బెర్న్హార్డ్, కోల్మన్, హార్లాక్, ముర్రే. నెక్స్ట్ క్వశ్చన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? ప్రత్యేకం నుండి సాధారణీకరణం, సాధారణీకరణం నుండి ప్రత్యేకం, మినహాయింపు, విచక్షణ. నెక్స్ట్ వన్, ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్స్ ఆర్: సామీప్య నియమం, సామ్య నియమం, పూరణ నియమం, అవిరళ నియమం. అండ్ నెక్స్ట్ వన్,
సరి అయిన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం. ఆప్షన్స్: నైతిక, శారీరక, పరిసర, సాంఘిక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? ప్రతిస్పందించడం, సునిశితత్వం, శీలస్థాపన, అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్స్ ఆర్: కుంభాకార, పుటాకార, ఎక్స్ అక్షానికి సమాంతరం, వై అక్షానికి సమాంతరం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం. ఆప్షన్స్: బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, తక్షణ స్మృతి, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు: అభ్యసన సంసిద్ధత, అభ్యసన శైలి, కాంక్షాస్థాయి, సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. నెటికెట్స్ అనగా? ఆప్షన్స్: ఆన్లైన్ గేమ్స్ లేదా అంతర్జాల ఆటలు, అంతర్జాల మంత్రణం, అంతర్జాల మార్గదర్శకత్వం, అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. ఆప్షన్స్: నవంబర్ 14th, నవంబర్ 20, నవంబర్ 23rd, నవంబర్ 18th. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం: జ్ఞాన నిర్మాణం, పాఠ్యాంశాలు పూర్తి చేయడం, సాంకేతిక నైపుణ్యాల పెంపుదల, ఇంటి పనిని ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్. RTE 2009లో సెక్షన్ల సంఖ్య 30, 45, 38, 35. And 25th question. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆప్షన్స్: 10+2+3, 10+2+3, 5+3+3+4, 5+3+5+3, 5+4+4+3. And next question. ECCEని విస్తరించుము. ఆప్షన్స్: ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎవాల్యుయేషన్, ఎర్లీ చైల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కౌన్సిల్ అండ్ ఎడ్యుకేషన్. 27th question. SWAYAM శ్యాయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, NIVO RIE. నెక్స్ట్ క్వశ్చన్. CD అనగా? ఆప్షన్స్: కంప్యూటర్ డిస్క్, కంప్యూటర్ డెస్క్టాప్, కాంపాక్ట్ డెస్క్టాప్, కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ క్వశ్చన్. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు? ఆప్షన్స్: స్కిన్నర్, బండూరా, వైగోట్స్కీ, థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ? బ్లాగ్, గూగుల్ క్లాస్ రూమ్, ట్విట్టర్, ఫోరం. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1600 నాటికి తెలుగు ఆధునిక భాషా స్వరూపానికి పూర్తిగా దగ్గరైంది. క్రీస్తు శకం 1720 నుంచి వాడుక భాషలో సాహిత్యం రావడం మొదలైంది. 1790లో కల్నల్ కాలిన్ మెకంజీ తెలుగులో కైఫియత్తులనే స్థానిక చరిత్రలను సేకరించారు. ఆనాటి భాషా చరిత్రను ఈ స్థానిక చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు. బ్రిటిష్ అధికారులు తెలుగు భాషా సాహిత్యాలను నేర్చుకుని పరిశోధించడం విస్తృతమైంది. కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఆప్షన్స్ ఆర్:
1600 నుండి 1720 వరకు తెలుగు సాహిత్యం గురించి తెలుపుతాయి. మెకంజీ సాహిత్య పరిశోధనలు లోతు తెలుసుకోవచ్చు. ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటి ద్వారా బ్రిటిష్ అధికారుల పాండిత్యం తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చారు, మీరు పాస్లో పెట్టి ఒకసారి చదువుకోండి. అండ్ క్వశ్చన్ ఈజ్, విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేదని దీని ద్వారా తెలుస్తుంది. ఆప్షన్స్: విదేశీ యాత్రికులైన సీజర్, బార్బోసా వంటి వారి రచనల వలన, విజయనగర ప్రభువులు దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వలన, మలాకా, పెగు వంటి విదేశీ యాత్రికుల రచనల వలన, విదేశీ వాణిజ్యాన్ని డచ్చి వారికి స్వాధీనం చేయడం వలన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద్యం ఆధారంగా క్వశ్చన్ అనేది రూపొందించడం జరిగింది. ఈ పద్యాన్ని ఒకసారి చదవండి పాస్లో పెట్టి. అండ్ క్వశ్చన్ ఈజ్, పై పద్యం ఆధారంగా విరాటుని సేవించిన వారు. ఆప్షన్స్: శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పద్యం ఆధారమైన క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఒకసారి చూడండి. అండ్ క్వశ్చన్ ఈజ్, పై పద్యం ఆధారంగా ఈ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. ఆప్షన్స్ ఆర్: అధ్యయనం చేయడంలో, అన్నీ తెలుసుకోవడంలో, తెలుగు బిడ్డ విషయంలో, మాట్లాడడంలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రచనలను సంబంధిత కవులతో జతపరచండి. ఇక్కడ ఒకవైపు కవులు, మరొక వైపు రచనలు ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా జతపరచాలో చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఒక పద్య పాదాలను డిజార్డర్లో ఇవ్వడం జరిగింది, వాటిని ఆర్డర్లో మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుండి గ్రహింపబడిన పాఠం. నా చదువు, ప్రియమిత్రునికి, జానపదుని జాబు, ప్రియమైన నాన్నకు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. ఆతిథ్యం, పయనం, చిరుమాలిన్యం, మేలుకొలుపు. నెక్స్ట్ క్వశ్చన్, పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఒకవైపు పాత్రలు, మరోవైపు దానికి సంబంధించిన పాఠాలు ఇవ్వడం జరిగినది, జతపరచాల్సి ఉంటుంది. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: నైతిక విలువలు, సాహితీ జీవనం, మానవ సంబంధాలు, సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము. ఆప్షన్స్: భువన విజయం, త్రిభువన విజయం, శారదా విజయం, విజయరాఘవ విలాసం. 42nd క్వశ్చన్, చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం. ఆప్షన్స్: కుటుంబ విలువలకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యం, విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులలో చైతన్యం కలిగించుట, సత్యం గొప్పతనాన్ని గురించి, గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్, పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఒకవైపు పదాలు, మరోవైపు వాటికి సంబంధించిన నానార్థాలు ఇచ్చారు, వాటిని కరెక్ట్గా జతపరచండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: అర్వాచీనం, సనాతనం, ప్రాతది, పురాతనం, అర్వాచీనం, నవీనం, సనాతనం.
నెక్స్ట్ కర్జము పదానికి వికృతి, కర్జము పదానికి ప్రకృతి. కర్జము పదానికి ప్రకృతి. ఆప్షన్స్: కార్యము, కావ్యము, కర్తవ్యము, కార్జము. నెక్స్ట్ క్వశ్చన్: నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: కాలధర్మం చెందడం, బక్క చిక్కిపోవు, నీరు కారిపోవడం, నిశ్చేష్టులవు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. అంటే ఏది కరెక్టో అవి గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్: గుడోపలన్యాయం దీనికి సంబంధించిన జాతీయం. ఆప్షన్స్: నోట్లో కబలం గూట్లో దీపం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టు, చేతికి ఎముక లేకపోవడం, బెల్లం కొట్టిన రాయి. నెక్స్ట్ క్వశ్చన్: శారద వ్యుత్పత్త్యర్థం. ఆప్షన్స్: శరత్తునందు పుట్టినది, విద్యలకు అధిదేవత, కచ్చపి వీణాధారిణి, మేఘముల నుండి ఉద్భవించున్నది. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. విధించిన వ్యాకరణం కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. ఆప్షన్స్: నిత్యం, బహుళం, వైకల్పికం, నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్: జతపరుచుట పదాలు, వాటికి సంబంధించిన సంధి పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్: డాష్ మీది పరుషాలకు గా, సా, డా, దా, వాలు బహుళముగానగు. ఆప్షన్స్: చతుర్థి, తృతీయ, ద్వితీయ, ప్రథమ. నెక్స్ట్ క్వశ్చన్: ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం. ఆప్షన్: ముక్కంటి, నెలతాల్పు, తల్లిదండ్రులు, చక్రపాణి. నెక్స్ట్ క్వశ్చన్: శార్దూల పద్యానికి సంబంధించి సరైనవి. చూడండి, కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: పూర్ణ సిద్ధతతో రాసడి పరీక్ష. ఈ వాక్యంలోని అలంకారం చేకానుప్రాస, యమకం, లాటానుప్రాస, వృత్యనుప్రాస. ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. అతిశయోక్త అలంకారం, రూపక అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం. ఫ్రెండ్స్, కీ షీట్ అయితే కామెంట్ సెక్షన్లో లింక్ చేశాను, చూడండి, పిన్ చేశాను, ఒకసారి చూడండి. గంధాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఈ వాక్యంలో పీల్చి అనేది వ్యతిరేక క్వార్థక క్రియ, శత్రర్థక క్రియ, ఛేదర్థక క్రియ, క్వార్థక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్: ఈ వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఈ వాక్యం సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, కర్మణి వాక్యం, సామాన్య వాక్యం. Next question: the aspiring musician faced a bigger challenge than most. She was profoundly deaf. An aspiring person is content, ambitious, settled, and motivated. Next question: it is not the little girl's fault. Mr. Jones: I think the geography sector was geared a little too quick.
Identify the antonym of fault in the context of the sentence. Regret, mistake, negligence, merit. He dash a visa because he had been in prison. He dash a visa because he had been in prison. Identify the best option that fits the blank. Refuses, has refused, was refused, refused. Next question, choose the prefix that means self. Option, inter, auto, super, multi. Next question, to break the ice, Maria started with a joke about her vacation mishaps. Identify the meaning of break the ice in the sentence above. So choose the correct answer. Next question, choose the meaning of the phrasal verb break down. Options are here. Next question, identify how the word discrepancy should be alphabetized in relation to discretion. So options are here. Next question, identify the correctly punctuated sentence with an address. Punctuation related question. Options are here. Next, besides being a good doctor, Sheena is a great artist. Choose the correct transformation of the simple sentence into a complex sentence. Options are here. So change the simple sentence into complex sentence. Next, identify the grammatically correct sentence in the following options. Next one, identify the sentence that gives a command. Identify the correct spelling of the word. Next one, my father said to me, they are late. Choose the correct indirect speech. Direct, indirect speech. The reason why he quit his job is still a mystery. Choose the function of the noun class in the sentence. Subject, predicate, direct object, indirect object. One of the following is the term for someone who is an expert in writing by hand. Options are here. Next question. In a negative sentence, the verb do must dash the subject. Choose the option that fits the blank. Choose the correct example of the declarative sentence. The store was having a sale. Dash, many customers flocked to take advantage of the discounts. Choose the linker that fits the blank. Select the sentence where the definite article is used before the names of musical instruments. Options are here. Watch once carefully. Dash, you help me with this problem. Choose the modal verb to show a request. Next question. Identify the sentence that correctly uses since as a subordinating conjunction. See the options carefully and choose the correct answer. And next question, choose the sentence with the correct use of the correlative conjunction pair, not only but also.
Next question. When preparing a notice, you should use dash to ensure the content is easy to read and understand. The primary purpose of writing a short poem is. One of the following is not a rule for forming the present perfect continuous tense. Identify it. Identify the structure of a positive sentence in the present perfect tense. They are dash renovating their house. Choose the preposition that fits the blank. I am writing dash your recent enquiry. Choose the option that can be used to fill in the blank. Read the following passage and answer the question. Next question also. Read the following passage and answer the following question. Next question.
ఫ్రెండ్స్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు అవసరమైన వాళ్ళు వీడియోని పాస్ చేసి మీరు నెమ్మదిగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కీ షీట్ని కామెంట్ సెక్షన్లో కింద పిన్ చేశాను. సో కీ షీట్ ఒకసారి మీరు రెఫర్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్కి వెళ్ళి పిన్ చేసినటువంటి కామెంట్ని ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా మీరు కీ షీట్ అనేది చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్.